జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం రోజు మేషరాశి వారికి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉన్న కాలం మాత్రమే యోగదాయకమైన ఫలితాలను అందిస్తోంది. కాబట్టి ముఖ్యమైన పనులు అలాగే కీలకమైన వ్యవహారాలు ఏమున్నా సరే మధ్యాహ్నం 12 గంటల లోపుగానే పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. మరి 12 గంటల నుండి ఎలా ఉంటుంది అంటే పనులన్నీ వాయిదా పడుతూ వెళ్తాయి. సాయంకాలం చేసే ప్రయాణాలు, సాయంకాలం తీసుకునే నిర్ణయాలు, రాత్రివేళ చేసే భోజనం విషయంలో ఇలా అన్నింటా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ సోమవారం రోజు మేషరాశి వారు బంగారు రంగు దుస్తులను ధరించకండి. విష్ణు సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయండి. ఈ వారం మేషరాశి వారికి రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు మరియు శని లక్షణంగా యోగిస్తున్నారు. అందులోనూ ప్రత్యేకించి రవి యొక్క బలం మెండుగా ఉన్నది. ఈ వారంలో వచ్చే ఫిబ్రవరి 13వ తేదీ గురువారం రోజు రవి రాశి మారుతున్నాడు. ఇక్కడి నుండి మీ రాశి వారికి అంతా శుభమే కలుగుతుంది. దాదాపుగా ఒక మాసం పాటు అద్భుతమైన శుభ ఫలితాలనే పొందుతారు. కాకపోతే ఈ వారం మాత్రం మీరు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. ముఖ్యంగా ఆర్థికపరమైన అంశాల్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది విని అయ్యో అలాగా అని మీరు భయపడాల్సిన పనేమీ లేదు. ఆర్థిక పరంగా అలాగే ఇతర వ్యవహారాల పరంగా ఏవో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నాయి తప్పితే పెద్దవైన కష్టాలు కానీ, ఇబ్బందులు కానీ, నష్టాలు కానీ ఏమీ లేవు. ఏది ఏమైనా మీ వంతు ప్రయత్నంగా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం తప్పకుండా అవసరమే అని స్పష్టంగా చెప్పవచ్చు. ఈ ఒక్క వారం కాస్త జాగ్రత్తగా ఉంటే మిగిలిన కాలమంతా మీకు గోల్డెన్ టైమే అవుతుంది. ఇందులో మాత్రం డౌట్ లేదు. ఎందుకు ఈ ఒక్క వారం జాగ్రత్తగా ఉండాలి అంటే గోచారం ప్రకారం ఈ సమయంలో మేషరాశి వారికి చంద్రుడి యొక్క బలం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ మీకు చంద్రుడు వ్యతిరేక ఫలితాలను ఇస్తున్నాడు. ఈ కారణం చేత ఈ సమయం మొత్తం మీకు అంత అనుకూలంగా ఉండదు. అయినప్పటికీ మిగిలిన గ్రహాల యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి చాలా అంశాల్లో మీదే పైచేయి అవుతుంది. ప్రయాణాల వలన కాస్త ఇబ్బంది కలిగినప్పటికీ చివరకు సానుకూలమైన ఫలితాలనే పొందుతారు. విదేశీయాన ప్రయత్నాలు, ప్రమోషన్లకు సంబంధించిన అంశాలు, ట్రాన్స్ఫర్లకు సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. కీలకమైన నిర్ణయాలను తీసుకుంటారు. మొత్తం మీద మేషరాశి వారికి చిన్నపాటి ఆటంకాలు మినహా ఎక్కడా కూడా పెద్దవైన ఇబ్బందులేమీ లేవు. పెట్టుబడులకు సంబంధించిన అంశాలు, కొనుగోళ్లకు సంబంధించిన అంశాలు, వంశ పారంపర్యంగా వచ్చే ఆస్తుల కోసం తీసుకునే తుది నిర్ణయాలు ఇలా అన్నీ కూడా చక్కగా యోగిస్తున్నాయి. ఈ వారం మేషరాశి వారికి కేవలం ఒక్క శని మాత్రమే అనుకూలిస్తోంది. దుర్గా అమ్మవారిని యథాశక్తిగా పూజించండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి త్రయోదశి. నక్షత్రం పునర్వసు నక్షత్రం. రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. యమగండం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:40 నుండి 5:11 వరకు. శుభ సమయాలు ఉదయం 9:10 నుండి 9:35 వరకు. తిరిగి సాయంత్రం 4:05 నుండి 4:40 వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం రోజువారీ సాధారణ కార్యక్రమాలకు మాత్రమే కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి, చేసే పనులు విజయవంతంగా పూర్తి కావడానికి ఈ సోమవారం మీరు అన్నదాన కేంద్రానికి వెళ్ళి మీ యథాశక్తిగా బియ్యం దానం చేయండి, లేదా డబ్బులైనా ఇవ్వచ్చు. ఇలా చేసి మీ పనులను కొనసాగిస్తే తప్పకుండా శుభమే కలుగుతుంది. ఈరోజు, రేపు మరియు ఎల్లుండి ఈ 3 మనకు చాలా ముఖ్యమైనవి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మాఘమాసం వచ్చినప్పుడు మకర రాశిలో సూర్యుడు ఉన్నట్లయితే ఆ రోజుల్లో తప్పకుండా స్నానం ఆచరించాలి. మాఘ స్నానం చేయడం వలన, అందులోనూ మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు చేయడం వలన శాపాలు, దోషాలు, పాపాలు, చెడు కర్మలు అన్నీ కూడా దగ్ధమవుతాయి. అందుకే ఈ మాసమంతా మాఘస్నానం ఆచరించలేని వారు కనీసం వరుసగా ఈ 3 రోజులైన స్నానాన్ని ఆచరించి పునీతులు కండి. అలాగే సోమవారం మరియు త్రయోదశి 2 కలిసి వచ్చిన ఈరోజు మనమంతా
ప్రదోష వ్రతాన్ని ఆచరించాలి. ప్రదోష సమయంలో యథాశక్తిగా శివారాధన చేసుకోవాలి. ఈరోజు మనమంతా ఓం పునీత జయానందాయ నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఇవే ఈరోజు యొక్క పంచాంగం వివరాలు. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.